మన రాయచూరు నియోజకవర్గానికి ఇచ్చేసిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెప్తూ, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి రాయచూరులోనే. ఐఎమ్ వర్కింగ్ అట్ డైమ్లర్ ట్రక్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు లొకేషన్. సో ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తామా సార్? నాకు 8 years ఎక్స్పీరియన్స్ సార్. 2012లో పాస్డ్ అవుట్. అప్పుడు మేము చదువుకున్న మీరు చూపించినటువంటి ఐటీ రంగంలో అభివృద్ధి వల్ల మేము సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం జరిగింది సార్. ఎంత ఇస్తారు మనకు నెలకు? నాకు 1.5 lakhs వస్తుంది సార్. నెలకు 1,50,000 వస్తుంది. ఎక్కడ రాయచోట్ల ఉంటావా? అవును సార్, రాయచోట్లోనే ఉంటాను సార్. ఎన్ని గంటలు పని చేస్తావు? 8 hours పని చేస్తాను. 8 hours పని చేస్తావు. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్. నీ పేరేంటివా? హరికృష్ణ ముక్కంటి సార్. హరికృష్ణ ముక్కంటి ఒక ఉదాహరణ. నేను ఆ రోజు ఐటీ చదువుకోమన్నాను. అందరూ నా మాటిని ఐటీ చదువుకున్నారు. ఒక ఇంటికి ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని ఆ రోజు నేను పిలిపించాను. మీరందరూ బ్రహ్మాండంగా పెద్దవాళ్ళైతే సంబేపల్లి నుంచి నేరుగా రాయచోటుకి వెళ్లి పిల్లలు చదివించారు. కాపరాలు అక్కడే పెట్టారు. కొంతమంది కడపకి వెళ్లారు, కొంతమంది ఇంకా బాగా చదివించారు, తిరుపతికి వెళ్లారు, హైదరాబాద్కి వెళ్లారు, బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు ఇతను ఒక ఉదాహరణ. ఇతను ఈరోజు బెంగళూరులో పనిచేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని పనిచేస్తున్నాడు. నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో 8 గంటలు పనిచేస్తాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకుంటాడు. ముసలి పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా చూసుకోవడం, వ్యవసాయం ఉంటే వ్యవసాయం కూడా చేయించుకుంటాడు. ఇంకా ఏదైనా ఉంటే అన్ని పనులు అవుతాయి. దీనికి భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తమ్ముడు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తాడు. ఒక్క నిమిషం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా పేరు శివారెడ్డి. నేను యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 70,000 per month వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానివల్లే వచ్చిందని నేను అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఐటీ కానీ డెవలప్ అయిందంటే ఇండియాలో మొత్తం కూడా ఒక ఐటీ గురించి ఒక పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ మంత్లో కూడా తను దావోస్కి వెళ్ళారు సార్ గారు. నాకు తెలిసి ఈ 5 yearsలో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు. ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అండ్ రాజధాని ద మెయిన్ థింగ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి. సో మనకు రాజధాని అనేది 100% జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో ఉదాహరణ మీరు చూశారు. ఈ ఊరు ఎంత తమ్ముడు? అవును సార్. మీది ఊరినా? మీ ఊర్లో ఎంతమంది నీలాంటి వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు? ఒక 20 మంది పనిచేస్తారు. ఒక 20 మంది పనిచేస్తారు సార్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఆఫీస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ 20 మంది ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారా సార్? అచ్చా, ఉన్నారు ఎక్కడ ఆ పిల్లలు? రండిట, అందరూ రండి. సాఫ్ట్ ఇక్కడ నుంచి పనిచేసే వాళ్ళందరూ రండి. వెరీ హ్యాపీ. అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్ గా. నో గుడ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తే రాని వాళ్ళు రాని ఈ పక్క రండి. ఇంకెవరినో ఉంటే పనిచేసేవాళ్ళు రాని ఈ పక్క రమ్మ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మైక్ ఇచ్చి మీ అనుభవం చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్. రాని ఈ పక్కన తమ్ముడు, ఈ పక్కన చెప్పమా. ఒక్కొక్కరు 1 నిమిషంలో చెప్పండి నాకు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన మండిపల్లి రాంప్రసాద్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బట్ రీసెంట్గా నేను ఒక జోహో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది నాకు తెలియదు ఇంటర్వ్యూ ఉన్నంత వరకు అది రేణిగుంట్లలో స్థాపించారని చెప్పేసి. దానికి వెనుక కృషి మన నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది.
నేను ఈ సభ ముఖంగా ఏమన్నా తెలియజేస్తున్నానగా నారా చంద్రబాబుకి ఈ సాఫ్ట్వేర్ మన చుట్టుపక్కల అంతా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అందువల్ల నేను ఏం కోరుకుంటున్నానంటే ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ అంతా రానేయండి, ఎందుకు ఊరికి అనవసరంగా అడ్డం పడతారు? ఈ వెనుకబడిన ప్రాంతం కనుక నేను ఏమని కోరుకుంటున్నానంటే మన రేణిగుంట్ల ప్రాంతంలో ఏదైతే జోహో కంపెనీ నిర్మించారో అటువంటి మరిన్ని స్టార్టప్స్ని కానీ మరిన్ని ఎంఎన్సీస్ కానీ ప్రోత్సహించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కలిగజేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో వర్షాలు లేని కాలం వల్ల లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరు స్టూడెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకొని ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ని అటెండ్ అయ్యి ఇటువంటి మన ఇంటికి దూరంగా లేకుండా ఇంటికి దగ్గరలో ఉండి ఉద్యోగాలు సంపాదించవచ్చు అని నేను మన ఈ సభాముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అనుభవాలు ఒక్కొక్క నిమిషంలో చెప్పాలి. మీరంతా ఐటీ ప్రొఫెషనల్స్, మీరంతా ఒక్క నిమిషంలో చెప్పేయాలి. టైం తక్కువ ఉంటుంది, ఒక్క నిమిషంలో చెప్పాలి. పేరు ఏంటి, నీ అనుభవం ఏంటి? నా పేరు శేఖర్ నాయుడు, సమయపల్లి మండలమేనా, గురిగంజంట గ్రామము. నేను దాదాపు 9 years నుంచి ఐటీ ఎంపీలో పనిచేస్తున్నాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కోవిడ్ నుంచి వచ్చినామంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే, మీరు ఇచ్చిన మాటలతోనే మాలాంటి యువతకి ఎంతో సహాయపడి ఈరోజు మేము ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే అట్ ది సేమ్ టైం గ్రామాల్లో డెవలప్ చేసుకుంటూ మీరు ఇచ్చిన మాటతోని పాలిటిక్స్లో కూడా మేము కొంచెము మీరు ఇచ్చిన సపోర్ట్తో నారా లోకేష్ అన్న గారు ఇచ్చిన మా స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల్లో సేవ చేయడానికి మాకు ఎంతగానో నెలకి ఎంత వస్తుందమ్మా? 1.2. 1.2 గుడ్. 1,20,000 వస్తుంది. నెక్స్ట్. నా పేరు విఘ్నేష్ వర్మ. అర్జుడమ్మా. నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నాకు మంత్కి 10 LP వస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని 2018లో ఫామ్ చేశాడు. సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్లోకి రావాలి అని, సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ 2018లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు. అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ అనే నాయకత్వంలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే ఒక 40 ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ ఒక విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరల్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పవర్ కట్ అవడం వల్ల, సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో అలా ఒక ప్లేస్, ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను, చెప్తాను. మన సమ్మేపల్లి మండలము గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మొట్టగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మూటకట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మండిపల్లి రామప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం వరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు 2,50,000 నా జీతం. గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిది. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్. గుడ్. గోల్డ్. దెన్ నెక్స్ట్ 1 minute మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి, అందుకే మీరు మాట్లాడిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవేంద్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నా పేరు జి గంగాధర్ నాయుడు. నేను ఎన్టీటీ డేటాలో గత 10 years నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇన్కమ్ 1.4 lakhs పర్ మంత్.
వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగాన నేను 2004లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత 10 months నుంచి. ఇప్పుడు మీరు చూశారు 3-4 బెనిఫిట్లు వస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు. 2, వ్యవసాయం ఉంటే హార్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. 3, రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, రేపు అవసరమైతే రాంప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి ఉద్యోగం ఎత్తుక్కోకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను. అదే ఇక్కడ నిరూపణ అయింది. దీనికి చాలా సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారు తమ్ముళ్ళు? అక్కడ అయిపోయినాయి. 1 minute అందరూ ఒక నిమిషం మాట్లాడు. నమస్కారం, నా పేరు శివప్రసాద్ నాయుడు. నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్. నాకు 1.1 వస్తుంది సార్ పర్ మంత్. తెలుగులో చెప్పు, అందరికి అర్థం అవుతుంది. 1,10,000 వస్తుంది నెలకు. అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్. ఓకే మా గుడ్. 1,10,000 రూపాయలంటే 12 నెలలు, 12 లక్షలు, 10,000 అంటే 13,20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంటికాడ కూర్చొని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మీకు స్ఫూర్తి కావాలి. ఇది చెప్పమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీ దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీవిద్య. నేను ఒక బీటెక్ విద్యార్థిని. తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్. 6 months బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో. ఎంత వస్తారమ్మా? పర్ మంత్ 25,000 వస్తుంది సార్. 25,000 గుడ్. ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చొని 20,000 సంపాదిస్తున్నారు. మీలో కూడా మహిళలు చాలా మంది ఉంటారు. మీరు చదువుకున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత పిల్లలను చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి. అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య మారిగా ఒక 40-50 వేలు మీ తెలివితేటల బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది. మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు, పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలి, నేను సహకరిస్తాను, అవి కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తామండి. ముఖ్యంగా సభకు విజయానంద్ వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు, ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారెంటీ ఉండట్లేదు సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్, చాలా ప్రాజెక్టులు అన్నీ అవసరం అవుతాయి. సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ పోనీయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వేం చేస్తున్నావు చెప్పు నాకు. నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ, డిఎక్స్ టెక్నాలజీలో యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా 2 years నుంచి చేస్తున్నాను. ఎంత వస్తుంది? జస్ట్ మంత్కి 30,000 వస్తుంది. సో నాలాగా చాలా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది. గర్వంగా చెప్పు. 30,000 సంపాదిస్తున్నానని చెప్పు. 30,000 సంపాదిస్తున్నాను సార్. రేపు 50,000, 70,000, లక్ష రూపాయలు కావాలి. దాన్ని ఏం చేయాలి నేను నేర్పిస్తా నీకు. వస్తుంది సార్. ఆ మంత్రం కూడా ఇస్తా. అమరావతిలో మంచి కంపెనీలు వస్తాయి. నాకు ఇంకా స్కిల్ నేను ప్రూవ్ చేసుకొని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వాలనుకొని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి, హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్. అలా కాకుండా మన స్టేట్లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్లో పర్మనెంట్గా మనమే ఎంప్లాయీస్గా మన స్టేట్కే ట్యాక్స్ పేయింగ్ అన్ని మనకే బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడండి? అందరూ ఒక నిమిషం మాట్లాడండి. చెప్పి ఒక నిమిషం మాట్లాడు. నువ్వు చెప్పండి, ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసేయండి నాకు అంతే.
హలో, నా పేరు హరీష్ కుమార్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను 1,50,000 సంపాదిస్తున్నా పర్ మంత్. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ రావడం వల్ల నేను ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్గా ఇంకొక 1,00,000 అడిషనల్గా సంపాదిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు గత 2 years నుంచి. ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాం ఫ్యామిలీ అందరం. మీరు ఆ తమ్ముడు, నీ పేరేంటి తమ్ముడు? హరీష్ కుమార్ రెడ్డి. హరీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. 1,50,000 సంపాదిస్తాడు. ఇంకొంచెం ఆలోచించాడు, షీప్ రేరింగ్ పెట్టుకున్నాడు, దాంట్లో 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు చూసుకుంటూ 2,50,000 రూపాయలు సంపాదిస్తున్నా అంటే సంవత్సరానికి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుంది. రెండోది వ్యవసాయంలో కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. చాలా సంతోషం. నేను అందుకే చెప్పాను, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, అయిపోయినాక మాట్లాడతాను. నెక్స్ట్ ఈ పక్కన మాట్లాడమా, అటు చూసి మాట్లాడమా. నా పేరు కోటిరెడ్డి. రాయచోటి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. మా ప్రియతమ రాముడన్నకి అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ని హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ఇన్ ఐటీ ఇండస్ట్రీ. 2,80,000 నాకు జీతము. అందులో నా యొక్క నియోజకవర్గంలో ఉండే, రాయచోటి నియోజకవర్గంలో ఉండే మా యొక్క విలేజ్కి నేను 20% నా శాలరీలోంచి డొనేట్ చేస్తున్నాను ఎవరి మంత్. నువ్వు నాకేమి ఇవ్వడంలా, ఐటీ నేను నేర్పించాను, నాకేమి ఇవ్వడం లేదు నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఓటేస్తున్నాడు. ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో 20% స్పెండ్ చేస్తా అంటున్నాడు. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఆ తమ్ముడిని నేను కోరేది P4 కింద, జీరో పావర్టీ కింద ఒక కుటుంబాల్లో 2 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుని ఒక మోడల్ ప్రొడ్యూస్ చేయండి. అది దేశానికి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా గుడ్ లక్. మా రాముడన్న ఆశీస్సులతో నెక్స్ట్ రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లి మన ఐటీ అంతా కూడా మన రాయచోటికి తీసుకురావాల్సిందిగా రాముడన్నను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. బీపీఓ చేసి మనకు అనువైన ప్రాంతం ఇక్కడ, ఐటీ ఇండస్ట్రీ కూడా అనువైన ప్రాంతము. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, రాయచోటికి ఐటీ ఇండస్ట్రీస్ బీపీఓ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాముడన్న మీకు విజ్ఞప్తి ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ కానండి, 1 by 1. ఈ పక్క వచ్చేమా, నువ్వు ఈ పక్క వచ్చేమా, మాట్లాడండి. ఈ పక్క వచ్చేయండి సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్. నేను గత 7 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్. మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్. మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్, ఐటీ బిల్డింగ్స్ అవంతా హైటెక్ సిటీ అవంతా చూసి మీకు దాసోబడినాయి. నేను ఐటీ ఎస్ఏపి పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్నాను సార్. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. దాంతోపాటు ప్యారలల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్. 10 acres దాకా వేస్తాం సార్ మేము. ఎంత వస్తుంది? మాకు బాగానే వస్తుంది సార్. ఒక పంటకి ఒక 60-70 lakhs దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్. రెండులో కలిపి ఎంత సంపాదిస్తాం సార్? ఫస్ట్ శాలరీ పర్ మంత్ 1 lakh సార్. మళ్ళీ ఇయర్లీ ఒక 70-80 lakhs ఫార్మింగ్ లో సంపాదిస్తున్నాం సార్. అది కూడా ఈ ఫార్మింగ్ లో ఒక పొలానికి ఒక 500-300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా. అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్. నీ పేరుమా? రెడ్డి ప్రసాద్ నాయుడు సార్, దిగవరాజు వారిపల్లి దేవపల్లి. రెడ్డి ప్రసాద్ నాయుడు విన్నారు. ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన. హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి హైటెక్ సిటీ గడి దాన్ని చూశాడు.
నేనెందుకు ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియంట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అతను చేసింది ఎస్ఏపీ నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. దాంతో తృప్తి పడలేదు. మళ్ళీ ఊరికి వచ్చాడు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూనే 10 ఎకరాల్లో టమోటా చేసి అదనంగా ₹60 లక్షలు అంటే మొత్తం ₹70 లక్షల సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం. మా తమ్ముడు కూడా ఎస్ఐపినే సార్, మా సిస్టర్ కూడా ఎస్ఐపినే సార్, అందరూ ఐటీనే సార్. డబ్బులు సంపాదించడం నేర్పించాను, మీరు దోసుకెళ్తున్నారు. నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు. కొంతమంది అంటారు నువ్వేం చేశావని. నేనేం చేశానో ఇక్కడ వీళ్ళని చూస్తే తెలుస్తుంది. వీళ్ళే మాట్లాడతారు రేపు భవిష్యత్తులో. ఇంకోటి సార్, ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టమాటో పండిస్తారు సార్. నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునేవానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్ చెప్తున్నాను సార్. మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్. చాలా గోల్డ్ అమ్మి, ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో పెట్టి పంట పెడతాం సార్. గిట్టుబాటు ధర ఉండదు సార్. ఇప్పుడు ఎట్లా స్టెబిలైజ్ చేయాలి అవును సార్, దానికి ఒక పద్ధతి అనేది చెప్తాను. అవును సార్, దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ ఉండేది. అది కూడా ఐడియాస్ ఇస్తాను. నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడతాను. రాముడన్న సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నాం సార్. మంచి మినిస్టర్ సార్, చాలా వండర్ఫుల్ లీడర్ సార్. ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్. చాలా గుడ్ లీడర్ సార్. మనం నిజంగానే మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి. మాది తంబలపల్లి నియోజకవర్గం, బి కొత్తకోట మండలం. నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో గత 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నాది 3వ కంపెనీ అండి. ఫస్ట్ నేను ₹8,000 ఉద్యోగం చేశాను బెంగళూరులో. ₹8,000 ఉద్యోగం చేస్తే కనీసం నాకు పీజీ ఖర్చులు కానీ నా ఖర్చులు కానీ సరిపోయేది కాదు. దాని తర్వాత హెచ్సిఎల్లో చేశాను. హెచ్సిఎల్ పూణే లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఫస్ట్లో. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు వద్దు అని చెప్పేసి ఆఫీస్ లొకేషన్ కావాలన్నాను. ఎందుకు సెక్టార్ మారింది. అప్పుడు మన విజయవాడ గన్నవరంలో శ్రీమేధ టవర్స్లో ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడికి పోతే అక్కడ నాకు ఎవరు లేరు. అక్కడ కూడా వద్దనుకొని మళ్ళీ బెంగళూరు బాగ్మనీ టెక్ పార్క్లో ఆర్చ్వెల్ ప్రజెంట్ చేస్తున్నానండి. నెలకు వచ్చి ₹72,000 జీతం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఒక వ్యవసాయం చేసుకునేవాడండి. ఇంతకుముందు నేను బయట ఉంటే మా నాన్న సైడ్ చూసే వాళ్ళు ఎవరూ లేరు, మా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కంపెనీ మారడానికి నాకు ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ కంపెనీ మారడానికి నాకు ధైర్యం రాలేదు. ఎందుకు అని చెప్పి నేనే కూడా చెప్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళు నేను చేసినటువంటి రాజకీయానికి అంటే మన రాజకీయంకి మా తమ్మలపల్లి నియోజకవర్గానికి కష్టపడి పనిచేసిన దానికి నా మీద క్రిమినల్ కేసు పెట్టించారండి. ఆ విషయము నా భూమి కోసమై నేను పాటుపడిన దానికి 1981లో మా తాతగారికి జడ్జిమెంట్ అయిన భూమికి నాకే కావాలని చెప్పి నేను అడిగితే వాళ్ళు వీడు రాజకీయం చేస్తున్నాడు అనేసి నా మీద కేసు పెట్టించారు. బ్రీఫ్గా చెప్పు, నేను చెప్తాను, నాకు ఐడియా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. ఇంకా బ్రీఫ్గా 1 minute టైం తక్కువ ఉంది. సభకు చేసిన పెద్దలకు ప్లస్ ప్రజానికానికి నా నమస్కారం అండి. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాలెడ్జ్కి
తెలివితేటలుగా నేర్చుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదిస్తారు. దానికి ఉదాహరణ మన తమ్ముడు యాదవ్ బొల్లివల్ల యువరాజు యాదవ్ ఒక ఉదాహరణ. మీకు ఇవన్నీ నిజమా కళ అని అనుమానం ఉంటుంది. మీ ముందు నుండే వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడుతుంటే చాలా మంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి ఇప్పుడు కాదు, 4 డికేడ్స్గా చేశారు, 40 సంవత్సరాలుగా చేశారు. కానీ నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు, ఎక్కడికక్కడ పోతున్నారు. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చానండి. ఇక్కడ ఇదే సమయపల్లిలో హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్లస్ ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్లో, బీసీ హాస్టల్ నుండి చదువుకున్నాను. తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ సీట్లు కొట్టుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబం మొత్తం, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరి పిల్లలు చదువుకుంటున్నాను. అందరూ బీటెక్ చేసి ఒక 2-3 సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు నేను కూడా ఇంకా ఇక్కడ కూడా రాంబాటన్ గారి మీద ప్రేమతో ఐటీడీపీ తరపున బెంగళూరు నుండి కూడా పనిచేస్తున్నాం సార్. మేము చేస్తున్నాం. రాంబాటన్ గారు మాకు చాలా సపోర్ట్గా చాలా ధైర్యం ఇచ్చారు. ఈవెన్ మా మీద కూడా కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. మా భూమి ఆన్లైన్ కూడా చేసేశారు సార్. అయినా కూడా మాకు అన్నగారు ఉండే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. అన్న మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాల ఆపదలు ఆదుకుంటూ ధైర్యం ఇస్తూ మా వెంట నిలబడుతున్నారు. గుడ్. నెక్స్ట్ మా ఇంకెవరున్నారు? వన్ మినిట్ సార్. నా పేరు వేణుగోపాల్ నాయుడు సార్. ఈ ఊరే సార్, సంబేపల్లి. హై స్కూల్లోనే చదువుకున్నాను. నేను కూడా టోటల్ హై స్కూల్లోనే చదువుకుంటా. ప్రైవేట్ స్కూల్లో ఏం చదువుకోలేదు సార్. సార్ నేను ఫైజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఫర్ మంత్లీ 75,000 వస్తుంది సార్. నాకు ఈ సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేస్తున్నాను సార్. ఇది టోటల్ ఫర్ మెడికల్ సార్. మెడికల్ సార్. సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ. అయిపోయారా? ఇంకెవరున్నారా? ఓన్లీ 1 minute చెప్పేసి 1 minute మాట్లాడేసేయండి టక. ఇక్కడ వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ రాముడు అన్నకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను యాక్చువల్గా ఒక ఫార్మర్ కుటుంబంలో పుట్టినాను. మారుమూల ప్రాంతం, సమ్మేపల్లి మండలం, కడియాలవాట్లపల్లి, 280 బూత్ నెంబరు. అక్కడ పుట్టాను సార్. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పుట్టినాను. నేను ఒక హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో 2010లో నేను హైదరాబాద్ పోయినప్పుడు హైటెక్ సిటీ అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు సార్. నేను ఆ స్ఫూర్తితో మైత్రివనం దగ్గర ఇన్స్టిట్యూట్లో చేసి కష్టపడి 6 months జాబ్ తీసుకొని ఐటీ సెక్టర్లో హైదరాబాద్లో చేసిన తర్వాత చెన్నై, హైదరాబాదు 3 స్టేట్స్లో చేశాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, మీటింగ్ కానీ, లంచ్ టైంలో కానీ, మీ బాబు గారు ఉన్నారు కదా, ఇంతవరకు వచ్చేసి పని అవసరమే ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి మీ దగ్గర. మీ హైదరాబాదే నెంబర్ 1 ఆఫ్టర్ బెంగళూరు. సౌత్ ఇండియాలో నెంబర్ 2గా మీదే ఉంది హైదరాబాదు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, సార్ కన్వీనియంట్గా ఉంది సార్. హైదరాబాద్ నాకు 400-500 కిలోమీటర్స్ వస్తుంది. నాకు 180 కిలోమీటర్స్ బెంగళూరు. సో ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే పనిచేస్తున్నాను సార్. నెలకు 2 లక్షలు జీతం తీసుకుంటూ మా మమ్మీ డాడీని ఇద్దరిని హ్యాపీగా చూసుకుంటూ ప్లస్ ఫార్మింగ్ చేసుకుంటున్నాను సార్. అదేవిధంగా నా సత్తా కొద్దీ రాముడు నాకు తెలుసు 280 బూత్ నెంబర్లో బూత్ ఏజెంట్ గాను నా సత్తాగాడికి ప్రజలందరినీ కలుపుకొని పోయి రాముడు అన్నను కష్టపడి గెలిపించుకున్నాం సార్. మాకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, నిద్రలో అయినా కూడా ఫోన్ చేసినా సపోర్ట్ చేస్తాడు సార్. ఇప్పుడు ఫామ్ లో ఎంత వస్తుందా? డిపెండ్స్ ఆన్ మార్కెట్ సార్. బాగా మార్కెట్ ఉందంటే లాస్ట్ సమ్మర్ లో అరౌండ్ 30 to 40 lakhs సంపాదించినాం సార్. డిపెండ్స్ ఆన్ మార్కెట్ బాగుంటే బాగా సంపాదించుకుంటాం సార్. లేదంటే మా పెట్టుబడి అవుతుంది సార్. అదే సార్. నా ఫైనల్ రిక్వెస్ట్ ఒకటి సార్. యాక్చువల్ గా ఇప్పుడు అరౌండ్ మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ కానీ, మా బెంగళూరు కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఐటీ హబ్ వస్తే వీఆర్ హ్యాపీ టు సే ఎనీబడి సార్, ఎనీ ప్లేస్. థ్యాంక్ యూ సార్. 1 minute. ఇక్కడికి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదే రాంప్రసాద్ గారికి నాకు ధన్యవాదాలు. నేను ముంబై లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. 4 yearsగా వర్క్ చేస్తాను. నాకు నెలకు శాలరీ 80,000. అలాగే మా నాన్న టమాటా ఫార్మింగ్ అండ్ షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాడు. అలాగే మా నాన్నకు, మా అమ్మకు హెల్ప్ చేస్తా, నా జాబ్ చూసుకుంటాను. ఓకే మా గుడ్. ఎంత వస్తుంది సార్? నాకు నెలకు వచ్చి 80,000 వస్తుంది సార్. నీ జీతం? నా జీతం 80,000 వస్తుంది. మా నాన్న టమాటా ఫార్మింగ్ చేస్తాడు. టమాటా ఎన్ని ఎకరాలు చేస్తున్నాడు? టమాటా 2 ఎకరాలు చేస్తాం సార్. 2 ఎకరాలు చేస్తాం. అలాగే షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాం సార్. ఎంత ఆదాయం ఎంత వస్తుంది మొత్తం కలిసి? సంవత్సరానికి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆదాయం తీయగలుగుతాం సార్. ఓకే మా గుడ్. అలాగే సార్ నాది ఒక చిన్న సలహా సార్. మా రాయలసీమ వెనుక జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని కోరుకుంటాను సార్. అమరావతి లాగానే మా రాయలసీమ జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలనుకుంటాను సార్. ఓకే డెఫినెట్ చేద్దాం. చెప్తాను, మార్గం చెప్తాను. అందరికీ నమస్కారం.
రాయచోటికి వచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా గుజరాత్ వడోదరలో యాజ్ ఎ స్టార్టింగ్లో వర్క్ చేశాను. తర్వాత కోవిడ్లో ఇంటికి వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు నెలకి 85,000 వస్తుంది పర్ మంత్. ఇక్కడ రాయచోటి నుంచి బోన్మల్ల కాదర్వేన్న ఆధ్వర్యంలో రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మీకేమి ఇవ్వలేదన్నాం సార్. మీరు అడిగారు, మేము రాయచోటి గిఫ్ట్గా ఇచ్చాం సార్ మీకు మా రాంప్రసాద్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో. కాదు, మీరు ఐటీ నేను నేర్పిస్తే నువ్వు నాకు తెలివి నేర్పిస్తున్నావు అక్కడ. మళ్ళీ కానీ మా టైం తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే చెప్పానో మన ఒంగోలు అక్క తేజు బొడపాటి గారి ప్రెసిడెంట్గా పెట్టారు సార్. మా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కడప నుంచి మా రాయచోటి నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని చాలా కోరుకున్నాను సార్. ఫైనల్ వాళ్ళే ఎన్నుకోవాలి, మీరే ఎన్నుకోవాలి, నేను కాదు ఎన్నుకునేది. సార్ నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. ఇన్ఫోసిస్ లో బెంగళూరు DC క్యాలెండర్ హాలిడే క్యాలెండర్ ఎలా ఉంటుందంటే November 1 కర్ణాటక ఫార్మేషన్ డే హాలిడే, హైదరాబాద్ June 4 కర్ణాటక తెలంగాణ ఫార్మేషన్ డే హాలిడే. అలాగే మనకు కూడా ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ మన ఆంధ్రానే. పొట్టి శ్రీరాములు గారే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వల్ల మన స్టేట్ ఫస్ట్ ఫామ్ అయింది. దాని తర్వాతే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ బేస్డ్ గా ఫామ్ అయ్యాయి. సో మనకు కూడా November 1 ఒక స్టేట్ ఫెస్టివల్ గా ఒక అందరికి. November 1 కరెక్ట్ కదమ్మా, మనకు వచ్చింది కూడా డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఆయన ఆత్మార్పణ చేసిన రోజున December 15 ఏదో వస్తుంది, ఆ రోజు చేద్దాం సార్. ఖచ్చితంగా సార్. అంటే స్కూల్లో కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ స్కూల్ ని సాంగ్ ని ఖచ్చితంగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను సార్. పెడుతున్నాం, అందరూ తెలుగు వాళ్ళు గర్వపడాలి. స్టేట్ యాంథమ్ పెడతామా. నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్నారు? టకటకమా బ్రీఫ్ గా ఒక్కొక్క నిమిషం కానీ. సభకి విచ్చేసిన అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు 2027 విజనరీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ విజనరీ విన్న తర్వాత చాలా గర్వంగా హ్యాపీగా ఇదయ్యాను. నాకు నెలకి 70,000 వస్తుంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మా పేరెంట్స్ని అందరినీ ఇక్కడే చూసుకుంటూ బాగా ఉన్నాము. బట్ కానీ గత 3 సంవత్సరాలుగా వర్షపాతం చాలా తక్కువ ఉంది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. మాకు ఏదైతే శ్రీనివాసపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, కానీ ఇక్కడికి వాటర్ అనేది ఇంకా రాలేదు. ఆ వాటర్ ఏదైతే తీసుకొస్తే దగ్గర 30,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే అదర్ సోర్స్ని ఇది చేయొచ్చు సార్. ఏదైతే ఓకే అమ్మా, నేను చెప్తాను, దానికి నాకు ఐడియా ఉంది, నేను చెప్తాను. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్తాను. కానీ 1 minute. హలో, సభకు నమస్కారము. నా పేరు అశోక్ నాయుడు, మాది కడియాల వండ్లపల్లి. నేను ఇన్ఫోసిస్లో లాస్ట్ 8 years నుంచి జాబ్ చేస్తున్నాను. పర్ మంత్ నేను 1,50,000 జీతం తీసుకుంటున్నాను. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నాను. దాంతోపాటు టమాటా వ్యవసాయం కూడా చేస్తాం సార్. మేము ఏం చేస్తున్నాము? వ్యవసాయం చేస్తాము, అట్లా చేస్తాము. 4 months ఒకసారి, 5 months ఒకసారి. అందులో కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ 2-3 years నుంచి రేట్లు బాగానే ఉన్నాయి. కానీ రైతు నుంచి ఆలోచిస్తే ఒక్కోసారి రేట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి సార్. అసలు గిట్టుబాటు కాదు, కానీ మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దానికి రిలేటెడ్గా ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని నేను మాట్లాడతాను, పెట్టిస్తాం. రండి. సభకు నమస్కారం. నా పేరు బాలాజీ. మా సంబేపల్లి మండలం మోటకట్ల విలేజ్ మాది నిరుపేదల కుటుంబం మాది. మా తండ్రి గారు పూర్తి వ్యవసాయం చేసేవాడు. మేము వరి పండిస్తాం సార్, దగ్గర 1 ఎకరా పండిస్తాము. వరి పండిస్తాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. బెంగళూరులో క్యాబ్ జెమినీలో వర్క్ చేస్తున్నాను, వైట్ ఫీల్డ్లో. హైదరాబాద్ని మన ఏపీలో చూడాలనుకుంటున్నాను సార్ నేను. తప్పకుండా చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు వట్టం హర్షవర్ధన్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సంవత్సరానికి 20 లక్షలు వస్తుంది. సో నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను కోవిడ్ అప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నాను. అలానే నేను ఫార్మింగ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ ఇలానే మన ఏపీలో కూడా మంచి మంచి కంపెనీలు వచ్చి అందరికీ ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొన్ని క్యాంపెయిన్స్ చేసి రాబోయే తరాలకి ఫార్మింగ్ మీద అవగాహన వచ్చేలాగా చేసి మనకు ఒక ఫార్మింగ్ హబ్ అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క అంటే అందరికీ తెలిసేలాగా సార్ చేసి మనము దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ అయిపోయారు కదా? లాస్ట్ నువ్వేనా మాట్లాడదాం.
సార్ నా పేరు సాయి ప్రసాద్ సార్, వాళ్ళ పక్కనే చిన్నమండే మండలం. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లాస్ట్ 4 years నుండి వర్క్ చేస్తున్నాను. ఈ క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నాను సార్. పర్ మంత్ 90,000 వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత ఇస్తే ఇప్పుడు కాదు మళ్ళీ టైం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు అందరికీ ఒక ఉదాహరణ, కూర్చోండి తమ్ముడు, మాట్లాడడం కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. తర్వాత ఇప్పుడు మీరు చూశారు, నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను, దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలని 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడొస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది, నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో 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 ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా, కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే 1-2-3 వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు. ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా. పోకిరోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000 50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని. అదే మాదిరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000 అయితే ఇలాంటి మిరాకిల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం చూస్తే $120,000 అంటే వాళ్ళకంటే 2 ఇంతలు. అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు. ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను,
ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈరోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈరోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ని నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ కానీ, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం, దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి, ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని, మీ ఆదాయం పెంచితే, ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి, సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి, బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి. మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. ఏదైతే దావోస్లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్, పోర్ట్ దుబాయ్, వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ FPP పెట్టుకోండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో కానీ, వాల్మార్ట్ కానీ, లూలు కానీ, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ కానీ, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క MSP వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి.
పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఎక్కువ వస్తాయి. ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ఎంఎస్పి అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం. రెండవది, రాయలసీమను నీళ్లుంటే రత్నాలు పండించే సీమ ఇది. నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రాయి చోటు అందుకు ఒక ఉదాహరణ. ఈ రాయి చోట్లగా నీళ్లుంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్స్ జరిగేటివి. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. హంద్రీ నీవా నేను గాని అధికారంలో ఉండుంటే 1920కి ఈరోజు ఈ కాలువ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్లి చిత్తూరు దగ్గరికి వెళ్ళుండేది. 5 ఏళ్లయింది. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం నేను మొన్నే టెండర్లు కూడా పిలిచాం. ఆ నీళ్లన్నీ తీసుకొస్తున్నాం. ఏదైతే తంబళ్లపల్లి నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడ రావాలి, శ్రీనివాసపురం రావాలి. అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. అక్కడి నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవిపల్లికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం. ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకుండదు. నీళ్లుగానుంటే ఒక పక్క ఐటీ, ఒక పక్క హార్టికల్చర్. బంగారు పండిస్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఏం కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది. అదే మరి అంద్రినేవాలో పీలేలో 70,000 ఎకరాలు వస్తుంది. ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం, ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేరు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ, ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు. ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని, ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు 14-19లో మీరు చూస్తే 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను. బ్రహ్మాండంగా పనిచేశాం. 19-24 వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్లీ చెప్తున్నాను, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్లీ ప్యారలల్ గా ఆ కాలువని డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది. 400 కోట్లు పోయింది. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. డిలే కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడూ గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవనిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు పూర్తి అవుతుంది.
ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను, అమరావతికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో భూమి ఉంది, అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది. నేను ఒక పిలిపిస్తే నన్ను నమ్మి 55,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం. నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు. ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు. ఒక హైదరాబాద్ నగరం 30 సంవత్సరాల కంటే ముందు నా దూరదృష్టి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది, దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు, అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా, సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. టెక్నాలజీ కోసం, ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతి పేరింటే మీరు దేవతల రాజధాని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతమంది శాతవాహనులు కూడా పరిపాలించారు. తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరికీ ఉపయోగపడుతుంది. ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని, ఎడారని, దాన్ని పూర్తిగా 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం పనిచేశాం కాబట్టి దానికి కూడా ముందుకు వచ్చారు. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు, ఇప్పించారు. హడ్కో అవన్నీ కూడా ఇంకొక 15,000 కోట్లు వచ్చాయి. పనులన్నీ ప్రారంభమయ్యాయి. అది కూడా చెప్తున్నా, ఈరోజు మన పిల్లలు ఎట్లయితే తెలివితేటలతో పనిచేస్తున్నారో ఇంటి దగ్గర కూర్చొని 90 లక్షల రూపాయలు సంపాదించి అవసరమైతే వ్యవసాయం కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా అమరావతిలో కూడా ఏదైతే భూములున్నాయో ల్యాండ్ మానిటైజేషన్ చేసి ఒక్క పైసా వేరే ప్రాంతాల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందులో వచ్చే డబ్బులే ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తాం. అదే హైదరాబాద్ కూడా చేశాం. అక్కడి నుంచి సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. గొల్ల చలపతి, ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు. ఈ కుర్రాడిని చూస్తే మోగు కుర్రాడు, ఏమీ చేయలేడు. ఎవరన్నా ఆయన తీసుకుపోవాలి. నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ 6,000 రూపాయలు పింఛను పెంచాను 3,000 నుంచి. దానివల్ల ఆ కుర్రాడికి ఈరోజు ఈ పింఛను వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. వాళ్ళ తల్లి ఇక్కడ లేదు, డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది. అక్కడ 3,000 4,000 సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి. కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెట్టదు, కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్త మామలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను, కనీసం ఇంట్లో ఉండాలి, వస్తే ఎవరన్నా మోయాలి. అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి బ్యాటరీది పెట్టి 45,000 రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను. పాప మగోడు ఆనందం చూస్తే నా కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. నా జన్మ చరితార్థమైందని.
అది చూసినప్పుడు నా కోసం ఈ ట్రైసైకిల్ ఇచ్చారు, నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన ఆ కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నేనేదో ఆఫీసులో కూర్చుంటే నాకు తెలియదు, ఇక్కడికి వస్తే తెలుస్తుంది, క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకురావాలనో తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళ అవ్వ అయితే అమ్మమ్మ అయితే నాన్నమ్మ అయితే ఒకటి అడిగింది, మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది, ఒక ఇంటి జాగా ఇవ్వండి, ఇల్లు కట్టిండంటే వాళ్ళకు కూడా 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఆ కుర్రాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కొత్త ప్రోగ్రాం వత్సల కింద ఇంకొక 4,000 రూపాయలు అదనంగా అంటే 6, 4, 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్క ఇంటి పైన సోలార్. కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడితే ఒక ఎన్ఆర్ఐ వచ్చి 60,000 రూపాయలతో సోలార్ 2 కిలోవాట్స్ పెట్టాడు. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నా మనకు తెలియదు. ఈరోజు మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని మనం వాడుకొని ఒకవేళ మిగిలితే ఆ కరెంటు గ్రిడ్కి ఇస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నెలవారీగా నెట్ మీటరింగ్ చూసుకొని మీరు ఎక్కువగా ఇచ్చుంటే మీకు యూనిట్కి 2 రూపాయలు డబ్బులు ఇప్పించే విధానానికి కూడా శ్రీకారం చుట్టాను. ఈ ఇల్లు ఒక ఉదాహరణ. 130 యూనిట్లు కరెంటు ఉత్పత్తి వాడుతున్నారు. ఈ 2 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే 250, 260 యూనిట్లు కరెంటు నెలకు ఉత్పత్తి అవుతుంది. నేను ఇచ్చిన ట్రైసైకిల్ కూడా వాడుకుంటే ఒక 5, 10 యూనిట్లు అవుతుంది. మిగిలినంతా కూడా 120 యూనిట్లు గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. 2 రూపాయలు వేసుకుంటే 270 రూపాయలు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి పోయి ఈరోజు 250 రూపాయలు అదనంగా మళ్లీ నేను డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నామంటే అది ఆర్థిక విధానం, పేదవాళ్లకు సేవ చేసే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందుకే పేదల సేవలో మొదటి తారీఖున మా కలెక్టర్లు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని అందరు అధికారులు మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇంకొక ముసలావిడను కూడా చూశాను, కొప్పుల మంగమ్మ. ఆవిడని కూడా చూస్తే 82 సంవత్సరాలు. ఒక మనవడు మాత్రం ఉన్నాడు. కొడుకు కోడలు చనిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చూసిన తర్వాత నేను ఆ కుర్రాడికి రాయిచోటి పోయి పనులు చేసుకుంటా ఉంటే అతనికి ఇక్కడే నాకు టైలరింగ్ యూనిట్ పెట్టించండి, నేను పని చేసుకుంటాను, నెలకు ఒక 10,000 రూపాయలు ఆదాయం వస్తుందంటే ఒక 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు అయితే సబ్సిడీ కింద 50% సబ్సిడీ ఇచ్చి పూర్తిగా టైలరింగ్ యూనిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తున్నాం. అదే మరి ఆవిడకి కూడా ఈ వత్సల కార్యక్రమం కింద 4,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టిస్తున్నాం. ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి వారికి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. గ్యాస్ లేదంటే గ్యాస్ కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పందికొక్కులు ఉంటాయి, అడవి పందులు. పందికొక్కుల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎంత కావాలన్న దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి
నా జీవితంలో 4వ సీఎం అయ్యాను కానీ నాకే అర్థం కావడంలో ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేను 10 లక్షల రూపాయల అప్పు 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం, రేపు అన్నీ అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లే కాదు, రాయచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయచోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులను శాంక్షన్ చేపించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు, రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులోనే మీరు చూస్తే 64 లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాను. కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశాను. మంచం ఎక్కిన పేషెంట్లుంటే 15,000 చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ. మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర 32,520 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడంలా. ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ 8,000 అంటే 25%. ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను. ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చు, కానీ ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది 8,000 ఇస్తున్నారు, 8,000 కోట్లు. వెస్ట్ బెంగాల్ అయితే 5,400 కోట్లు, కర్ణాటక 4,700 కోట్లు, తమిళనాడు చూస్తే 3,780, గుజరాత్ చూస్తే 1,384. అంటే పేదవాళ్ళకి దగ్గర 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం. ఇంకొక పక్కన దగ్గర అన్ని రకాలు చూస్తే 28 రకాల వ్యక్తులకు ఇస్తున్నాం. వృద్ధులు, వితంతువులు,
దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒంటరి మహిళకు కూడా 4,000 ఇవన్నీ ఇచ్చాం. దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర 4,000 ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా 2,500 ఇస్తున్నారు. ఇది మీరు ఇంకో పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ 2,250 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్యను బట్టి, ఇబ్బందుల్ని బట్టి, మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈరోజు ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది. అంత మునుపైతే పిల్లలు చాటేసేవాళ్ళు, ఈ ముసలాళ్ళు ఎప్పుడు చనిపోతారా, ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలివాళ్ళు ఎక్కువ రోజులుంటే మాకు కూడా 10 రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అయితే భారతదేశంలో ఒక సంప్రదాయం ఉంది, పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం, తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం. అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం. అమెరికాకు పోతే లేదు, వేరే దేశాల్లో ఇది ఉండదు. మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు, ఇప్పుడే కొంతమందిని చూశారు, మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది, కానీ నేను ఇక్కడుండి వర్క్ ఫ్రం హోమ్లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది, సంతోషమని ఇక్కడుండే కుర్రాళ్ళు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అందరికీ ఒక భద్రత వచ్చింది. ఇంకో పక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. వాళ్ళ జీవితంలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని 7 నెలల ప్రభుత్వంలో మీరు చూస్తే ఒక పక్క ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ అధిగమించి పింఛన్లు పెంచడమే కాదు, అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడపకి వెళ్తే రేపు రాబోయే రాయచోట్ల కూడా వస్తుంది, ఉందా? రాయచోట్ల 2 ఉన్నాయి, అన్ని దిక్కలా పెడుతున్నాం. పూటకు 5 రూపాయలకి భోజనం పెట్టి ఎప్పటికప్పుడు సరైన భోజనం పెట్టారా లేదా అని సమీక్షలు చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అక్కడనే ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరేమన్నా కానీ ఇవ్వాలంటే సమాచారం కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మా ఆడబిడ్డలకి మా తల్లి పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి. వంట ఇంట్లోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లతో ఎక్కడికక్కడ పొగొచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలం వస్తే తడిచిపోయిన కట్టెల పొయ్యి ఊది ఊది ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎప్పుడో ఆలోచించా, నా తల్లి కష్టాలు మా ఆడబిడ్డలకు రాకూడదని దీపం పెట్టాను. ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఎవరు ఇవ్వలేదు ఆ రోజు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లోనే. ఇటీవల రేట్లు పెరిగాయి, మీరు కూడా కట్టలేక చాలా మంది గ్యాస్ పక్కన పెట్టి మళ్ళా కట్టెలు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీకు అందరికి కూడా 3 సిలిండర్లు ఇచ్చాం. ఆ సిలిండర్ల వల్ల మీరు ఏమాత్రం కూడా ₹1 ఖర్చు పెట్టకుండా గ్యాస్ కూడా మీకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ఎంఎస్పి ఇస్తున్నాం. 7,222 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టాం. ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంకా నడువు నొప్పులు వచ్చేసేటివి. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్ పోకుండా మధ్యలో డెలివరీ అయిపోయేది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా,
ఏం చేస్తావో తెలియదు. గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడ పాట్ హోల్ ఫ్రీ రోడ్డు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 6 కోట్లు ఇచ్చి ఆగా మేఘాల పైన 80-90% పూర్తి చేసేసాం. అంటే 5 ఏళ్లు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల్లో 7 నెలల్లో మీరు ఎంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు డబ్బులు వస్తాయి కూడా ఇస్తా. ముందు సంపాదించని, లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. ఒక్కొక్కటే ఇచ్చుకుంటా పోతున్నా. ఎక్కడ వెసులుబాటు వస్తే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు, దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను మీకు చెప్పలేదు. ఈరోజు మీరు చెప్పింది నేను ఆలోచించుకొని ఏదైతే బనకచెర్ల నుంచి పోలవరం, ఈరోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఏరియా కంటే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ. ఈరోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈరోజు ఒకే ఆలోచన నాకు. ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. ప్రపంచంలోనే అగ్ర జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం. 80,000 కోట్ల రూపాయల అవసరం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు. కేంద్రాన్ని మెప్పిస్తాం. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని. తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు. ఎందుకంటున్నానంటే రాయచోటికి నీళ్లు తెస్తాం. శ్రీనివాసపురం పూర్తి అవుతుంది. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది. నీళ్లు తేవాలి. ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి. అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఎవరికీ నష్టం లేదు. సముద్రం లేకపోయే నీళ్లు, రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయచోటికి తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వ ఆలోచన. అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని, నీళ్లుంటే ఏమైనా చేస్తామని. ఆ నీళ్లను తెచ్చే విధానం చాలా ముఖ్యం. అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు నేను కూడా ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఆలోచిస్తున్నా. ఈ కార్యక్రమాలు ఇచ్చాం. తల్లికి వందనం ఇవ్వాలి. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను. అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరలోనే, వీలైతే ఒకేసారి 2 సార్లు ఎట్లా చేయాలి. రేపు సంవత్సరం మళ్ళా జూన్ 2వ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది. ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోనే దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం.
అదే మాదిరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా 3 విడతల్లో మీ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను. అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి. శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు, శాశ్వతంగా మనం అందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన కాళ్ల పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే 6,700 కోట్లు రిలీజ్ చేశాం. వీళ్ళందరిలో విద్యార్థులకైతే 1000 కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకి ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం. పోలీసులకు, చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకి 6,700 కోట్లు ఇచ్చాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ 7-8 నెలల్లో 22,252 కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. దగ్గర 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఎంఓఎల్ చేశారు, శాంక్షన్ చేశాం. ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రం హోమ్ కాకుండా 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకే మాట చెప్పాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని. 5 ఏళ్లలో పిల్లలు ఎవరు పనిచేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదాని కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడే కడపలో కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్, ఈ 2 కూడా ఇండస్ట్రియల్ పార్క్ కింద కేంద్రం డబ్బులు ఇచ్చారు. అవి కూడా తీసుకొస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. డ్రోన్ సిటీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్స్ తయారు చేస్తాం. అన్ని విషయాల్లో డ్రోన్స్ రాబోయే రోజుల్లో మరో విప్లవం అవుతుంది. నేను అందుకే మీ అందరికి ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఐటీ అన్నాను ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఏఐగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రావీణ్యం రావాలి. మీరు నేర్చుకోవాలి, వాడాలి. లేకుంటే మీరే యూజ్ కేసెస్ ఏఐ తయారు చేసే పరిస్థితి రావాలి. దీనికోసం 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాను. అక్కడుండే పారిశ్రామికవేత్తల్ని, వెంచర్ క్యాపిటలిస్టుల్ని, మెంటర్స్ కూడా తీసుకొచ్చి మీరు ఏ విధంగా చేయాలనో మీకు నేర్పించడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నిన్నే మీరు చూశారు, ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం, ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చాం. ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం, ఈరోజు మీ చేతిలో పాలన. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, మీ మెసేజ్లో మన మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా, మార్క్ షీట్ ఇవ్వాలన్నా, తిరుపతిలో దర్శనం కావాలన్నా, శ్రీశైలం దర్శనం కావాలన్నా, లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా, ఆర్టీసీ బస్సులో సీటు కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది. ఇంకెక్కడికి పోయే పని లేదు. మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది. నీ పని నీ ఫోన్లో ఉంది. ఫోన్ ఉపయోగించుకోండి. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు. ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే
వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు, మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు, మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. అంటే 10 మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించింది, రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ను ఉపయోగించి రేపు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది 161తో ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే 7 నెలల్లోనే మనం ప్రారంభించాం. ఈ 7 నెలల్లో ఇవన్నీ చేసి మనం ముందుకు పోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 5 ఏళ్లు నష్టపోయాం, 20 సంవత్సరాలు ఎన్నికెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ జరగాలంటే మీరు కూడా అడ్డదారిలో ఆలోచిస్తే మనం అనుకున్న డెస్టినేషన్కి చేరం. మీలో కూడా ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నేను మాట్లాడించానంటే మన కళ్ళ ముందరే కనపడొస్తున్నాయి. ఒక విధానం, ఆ రోజు మీరు నాకు అధికారం ఇచ్చారు 95లో. ఆ రోజు నేను ఆలోచించాను, ఏం చేస్తే భవిష్యత్తుకు బాగుంటుందని ఆలోచించినప్పుడు ఐటీ విధానం వల్ల లాభం వస్తున్న ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన 25-30 సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నేను అందుకే మళ్లీ ఒక విజన్ ఇచ్చాను మీకు. ఏదే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 2047కి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. మీ ఆదాయాన్ని తలసరి ఆదాయం చూస్తే 55 లక్షలు కనీసం ఉండాలనుకుంటున్నా. 1-2 రూపాయలు కాదు, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్తున్నా. దీనికి కావాల్సింది సంవత్సరం 15% అభివృద్ధి సాధించాలి, గ్రోత్ పెరగాలి. 14-19లో 13.5% పెరిగాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో 10 కంటే తగ్గిపోయాం. నిన్నొచ్చిన మళ్లీ ఒక సంవత్సరంలోనే 12.94% పెరిగాం. నేను అదే ప్రణాళిక తయారు చేశాను. రేపు రాబోయే 24 సంవత్సరాలు 15% గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. తలసరి ఆదాయం 55 లక్షలు రావాలి. దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను. నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం. ఇప్పుడు సంబేపల్లి గ్రామం ఉంది. ఈ ఊర్లో చూస్తే 1645 ఫోన్లు ఉన్నాయి. ఇందులో 1210 ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెతుక్కునే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. రెండోది పెన్షన్లు అర్హులందరికీ ఇస్తున్నాం. ఇంకా 1-2 ఉంటే ఇస్తాం. డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం. తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం. పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విలేజ్లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లన్నీ వేశారు. దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు. సంబేపల్లిలో కొద్దిగా మిగిలితే అవి కూడా అయిపోయినాయి. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక చిన్న గ్రామం 4 కోట్ల ఖర్చు పెట్టాం. అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. మురుక్కాలు వేస్తాం. అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే చెత్త ఇక్కడనే కాంపోస్ట్ గా తయారు చేసి తద్వారా దాన్ని ఎరువులకి వాడుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. అంటే ఊర్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం. ఇంటి జాగా లేకపోతే 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటి పైన ఎస్సీలు ఎస్టీలు ఉంటే 60,000 రూపాయలు ఒక్కొక్క కిలో వాటికి 30,000 రూపాయలు చొప్పున 1 కిలో వాటికి సబ్సిడీ కూడా ఇప్పిస్తాం. దానికి ఏదైనా కొంచెం తక్కువైతే మేమే ఖర్చు పెట్టి ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పూర్తిగా 100% సోలార్ కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిగిలిన వాళ్ళు పెట్టుకుంటే 60,000 రూపాయల వరకు ఇస్తాం. దానిపైన ఉంటే మీరు కరెంటు ఛార్జీ కట్టే పని లేదు. కొన్ని రోజులు మీరు కరెంట్ అదనంగా ఉత్పత్తి చేస్తే మాకు ఇస్తే అప్పు కూడా తీరిపోతుంది. తర్వాత కావాలంటే మీరు కరెంట్ ఇస్తే మీకు తిరిగి డబ్బులు కూడా ఇస్తాం. అంటే మీకు ఎక్కడా ఖర్చు లేకుండా వీలైనంత వరకు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంటింటికి మరుగుదొడ్డి ఇచ్చాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా బెంగళూరు కంటే సంబేపల్లె బాగుంటుందని నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊరిని మారి తయారు చేస్తాం. అదే మాదిరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్ చేస్తాం. అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం, ఫెసిలిటీస్ తీసుకొస్తాం. ఇంకో పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం. అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం. మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి. పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి. ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాన వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. దానికి కూడా డ్రోన్ వచ్చేసింది. దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే పోయి కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టి వచ్చే పరిస్థితి వస్తా ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మారిపోయినాయి రోజులన్నీ. మీ మామిడి చెట్లుంటే మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితికి వస్తున్నామంటే టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అవన్నీ నేను తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగం వస్తుంది. రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వ విధానం. అందుకే మొన్న కూడా ఈ సంవత్సరం చూస్తే 15.8% అభివృద్ధి వ్యవసాయంలో జరిగింది. నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ ఉండాలి, ఆంధ్రాలో అక్వాకల్చర్ ఉండాలి, ఆంధ్రాలో పామాయిల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు. ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందరూ మిల్లెట్స్ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు, లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి. నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలని ఆలోచించి ఎంఎస్పి కూడా ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడే మీరు చూశారు 6 ఆటోలు ఇచ్చాం. ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు, మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం. దీనివల్ల మధ్యవర్తులు దళారులు లేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 రూపాయల రోజుకి 400 రూపాయల డీజిల్కి మొత్తం కలిసి 800 రూపాయలు అదనంగా వాళ్ళకి మిగులుతుందంటే 24,000 రూపాయలు నెలకు అదనంగా మిగిలే ఏర్పాటు చేశాం. ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర వచ్చినప్పుడు ఆలోచించుకొని ఇలాంటి విధానాలకి శ్రీకారం చుడుతున్నాం. అందుకే నేను ఒకటే చెప్తున్నా,
డబ్బులైతే చెట్లకు కాయు. సంపద మాటలతో రాదు, తెలివితేటలతో వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధ్యం. శారీరక కష్టం కాదు, భవిష్యత్తులో చేయాల్సింది తెలివితేటలతో పనిచేయడం. దానికి కావాల్సింది మన పిల్లల్ని బాగా చదివించడం. చదివించిన తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. నేను ఆ విషయాలే మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు సంబేపల్లికి వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అదే మాదిరిగా ఈరోజు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా రేపు రాబోయే రోజుల్లో వీలైతే అన్ని ఆర్టీసీ బస్సుల్ని ఈవీ బస్సులుగా మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఈవీ బస్సులుగా మార్చి ఏసీ బస్సులుగా మార్చాలనుకుంటున్నా. అప్పుడు మీ ఊర్లో మీరు బయలుదేరితే ఎక్కడికి పోవాలన్నా ఏసీ బస్సు ఎక్కి శుభ్రంగా మీరు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒళ్ళు కదలకుండా మీరు బయట తిరిగి మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆలోచిస్తున్నాం. ఇవి సాధ్యమా అంటే కలమారుగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే. అసాధ్యం కాదు. మన ఇంట్లో మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మీరు? మన ఆటోకు మన కరెంటు ఉత్పత్తి చేస్తాం అనుకున్నారా? మన కారుకు మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా? మన స్కూటర్కి మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా? అన్నీ సాధ్యమే. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో దాన్ని ఆచరించే కర్తవ్యం మీది. అట్లా కాకుండా నాకు ఒకసారి అనిపిస్తుంది కొంతమందితో మాట్లాడుతూ ఉంటే, నేను వాళ్ళని బాగు చేయాలని ఆలోచిస్తే ఈ కథలన్నీ ఎందుకు సార్, మీ దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారంటారు. అంటే నేను ఆలోచించి తాత్కాలికంగా నేను ఇవ్వచ్చు, కానీ దాంతో వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావు. నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని శాశ్వతంగా ఆర్థికంగా పైకి తేవాలని. మీరు వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మీ కాళ్లపైన మీరు నిలబడే పరిస్థితి తీసుకురావాలనేది నా అభిమతం. దానికోసం పనిచేస్తున్నా. ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉండి ఒక దివ్యాంగులు ఉంటారు, నడవలేరు, వాళ్ళకు నేను చేయూతనివ్వాలి. ఒక ఇంట్లో ఒక అమాయకురాలు ఉంటుంది, ఇప్పుడు చదువుకోలేదు, వయసు అయిపోయి ఉంటుంది. అలాంటి వారికి వెసులుబాటు ఉండదు. అలాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. ఇవన్నీ చేస్తూనే తెలివైన వాళ్ళని, కష్టపడి నేర్చుకోగలిగిన వాళ్ళని మనం పైకి తీసుకొస్తే ఇవి సాధ్యం అవుతాయి. ఇంకో పక్క కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో జనాభా తగ్గిపోతా ఉంది. నేను అందుకనే మొన్న కూడా మాట్లాడాను. సంబేపల్లి డీటెయిల్స్ మా వాళ్ళు ఇచ్చారు, కానీ వాస్తవనో కాదో చూడాలి. గ్రోత్ రేట్ 1.9 ఇచ్చారు. అంటే 2.1 ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది. 2.1 కంటే తగ్గితే జనాభా తగ్గిపోతుంది. జీవిత కాలంలో కపుల్, భార్య భర్త కనీసం 2.1 తక్కువ కాకుండా పిల్లలు కనాలి. ఈ మధ్య బాగా చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు, మీకు కూడా చెప్తున్నా, ఐటీ వాళ్ళకు ముఖ్యంగా. మీరంతా ఆలోచిస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఆ కల్చర్ మానాలి. ప్రతి ఒక్కరం కూడా, ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని తప్పులు చేశాయి, అంటే ఆ రోజు ఆలోచించలేదు. జనాభా తగ్గిపోయింది, ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు, యువత పిల్లలు వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి అలాంటి విషయం రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా ఆలోచించుకుని తగిన విధంగా మనం ప్రణాళికలు చేసుకుంటే ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఇచ్చిన కాగితాలన్నీ ఉన్నాయి, ఇంకా ఏదైనా ఉంటే కాగితాలు కూడా తీసుకొని ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ పక్కకు వచ్చినప్పుడు కొన్ని కాగితాలన్నీ ఇస్తే నేను తీసుకొని వెళ్తాను, ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి ఈ ఊరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ,
సంబేపల్లి ఎప్పుడు మిగిలింటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు దానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపించిన యువతని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.